यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यस्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्। श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते। यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रित भागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे। कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। జై గోవింద. నిన్నటి రోజున వత్సాసుర వధ పూర్తి చేశాం. భక్తి అనేటువంటి యమునా నదీ తీరంలో రెండు ఇబ్బందులు వస్తాయి అని చెప్పుకున్నాం. అందులో ఒకటి వత్సాసురుడు అంటే అజ్ఞానం అనేటువంటిది మనకి
మూఢత్వం, మూర్ఖత్వం, అజ్ఞానం ఇవన్నీ కూడాను వస్తాయి. అలాగే ఇంకొకటి, బకాసురుడు అనేటువంటి వాడు యమునా నదీ తీరంలోనే వచ్చాడు ఒక ఇబ్బందిగా కృష్ణుడికి. ఒకసారి గోపబాలురందరూ కూడా తమకు ఉండేటువంటి దూడల్ని పాలిస్తున్నారు కదా, మేపుతున్నారు కదా, ఆ దూడల్ని తీసుకొని యమునా నదీ తీరానికి వచ్చారు. అక్కడ ఉండేటువంటి ఆ జలాశయంలోకి తీసుకొని వెళ్ళారు. అవన్నీ కూడా అక్కడ నీరు త్రాగాయి కడుపు నిండుగా. వాటన్నిటినీ తాగించి వాళ్ళు కూడా నీళ్లు తాగేసి ఆ తీరంలోనే ఉన్నటువంటి ఆ తీరంలో అలా బయటకు వచ్చారు. అలా వచ్చి చూస్తూ ఉండగా ఒక పెద్ద పర్వతాకారంలో ఒక విచిత్రమైనటువంటి వస్తువు కనిపించింది వాళ్ళకి. ఏమిటిది? ఆశ్చర్యపోయారు. పెద్ద శిఖరంలాగా ఉందది అని భయపడ్డారు. పెద్దగా హాహాకారాలు చేశారు, గట్టిగా కేకలు వేశారు. అతను బకుడు అనేటువంటి ఒక అసురుడు, దైత్యుడు, బకాసురుడు అంటాం మనం. చాలా తీక్ష్ణమైనటువంటి ఒక పెద్ద ముక్కు ఉంది వాడికి. వాడు కొంగకి ముక్కు ఉంటుంది కదా పెద్దది, అలాగే పెద్ద ముక్కు ఉన్నది వాడికి. చాలా భయంకరమైనటువంటి కొంగ రూపంలో ఉన్నటువంటి అతను స్వయంగా కృష్ణుణ్ణి సంహరించడం కోసం వచ్చాడు. వీడు గోపబాలులతో ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూశాడు. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి తన యొక్క ముక్కుతో అతన్ని బంధించాడు, లోపలికి తీసేసుకున్నాడు నోట్లోకి. ఎప్పుడైతే అతన్ని లోపలికి తీసుకున్నాడో ఆ పక్కన ఉన్నటువంటి గోపబాలులందరూ కూడా పెద్దగా అరిచారు, కృష్ణుడికి ఏదో ఆపద సంభవించేసింది అని. కానీ కృష్ణుడు దాని యొక్క ముక్కు లోపలికి వెళ్ళిన తర్వాత తాను ఒక అగ్నిలాగా అయిపోయాడు, అంటే వేడిగా అయిపోయాడు. చాలా అద్భుతమైనటువంటి ఆ తీక్ష్ణమైనటువంటి ఉష్ణానికి అతను తట్టుకోలేక టపక్కన నోట్లోంచి వదిలేశాడు. అతను ఆ నాసికలో నుంచి వెళ్ళి బయట పడగానే కృష్ణుడిని చూశాడు. అతనికి ఏ విధమైనటువంటి చిన్న దెబ్బ కూడా తగిలినట్లు కనిపించలేదు. వీడికి మహాకోపం వచ్చింది. అరే, నేను మింగింది వ్యర్థమైంది. వాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా మాడిపోయింది, నా నోరంతా కూడాను మంటలు వచ్చేసినట్టుగా అని ఇదయ్యాడు, కోపం తెచ్చుకున్నాడు. అందుకోసం అని మళ్ళీ పట్టుకోవడానికని వచ్చాడు. అప్పుడు కృష్ణుడు దాంతో కొద్దిసేపు ఆడుకోవడం కోసం దాన్ని కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, దాని కిందకి వెళ్ళిపోయాడు, దాని పక్క నుంచి వచ్చాడు. అనేక రకాలుగా ఆటలు ఆడి చివరికి ఆ ముక్కు పుటాలతో అది పట్టుకోబోతున్న సమయంలో ఆ రెండు ముక్కుల్ని కూడాను గట్టిగా పట్టేసుకొని ఒక్కసారి అలాగ గడ్డి పరకని చీల్చి పారేసినట్టు అలా చీల్చి పారేశాడు. ఎప్పుడైతే అలా చీల్చాడో చాలా గొప్ప బలం కలిగినటువంటి వాడు బకాసురుడే, మామూలు వాడు కాదు. అంత మహాబల పరాక్రముడైనటువంటి ఆ బకాసురుడు కూడా ఒక్కసారి చీల్చిపారేయడంతో శరీరాన్ని చచ్చిపోయాడు. దేవతలందరూ కూడాను జయ జయధ్వానాలు చేశారు. వర్షాన్ని కురిపించారు. ఆకాశంలో దుందుబులు మోగాయి. దేవతలందరూ కూడా కృష్ణుని గురించి స్తోత్రం చేశారు. అప్పుడు మహదానందం కలిగింది గోపబాలులందరికీ కూడా. కానీ వాళ్ళకు చిన్న సందేహం కలిగింది. ఇదేమిటి, కృష్ణుణ్ణి దేవతలందరూ స్తుతిస్తున్నారు అనుకున్నారు. ఆకాశంలో కనిపించినటువంటి ఆ దేవతల్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ వారికి ఏం తెలియదు, మళ్ళీ మామూలు అయిపోయారు. సరే, ఇలా ఉండేటువంటి బకాసురుడి యొక్క పూర్వజన్మ ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇతను హయగ్రీవుడు అని చెప్పబడేటువంటి ఒక అసురుడు ఉన్నాడు. ఆ అసురుడి యొక్క పుత్రుడు ఇతని పేరు ఉత్కలుడు అని అంటారు. అయితే చాలా గొప్ప పరాక్రమవంతుడు. ఇందాక చెప్పుకున్నాం మనం. ఎంత పరాక్రమం అంటే ఇంద్రాది దేవతల్ని కూడా ఓడించి ఆ స్థానాన్ని తాను పొందాడు. అంతటి బలవంతుడు, అంత బల పరాక్రమాలు కలిగినటువంటి ఇతను ఒకరోజు తనకుండేటువంటి బలం చేత అహంకరించి అతను సింధు నది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. ఆ సాగరంలో ఆ సంగమించేటువంటి ప్రదేశంలో తిరుగుతూ ఒక ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. ఆ ఆశ్రమం జాజలుడు అని చెప్పబడేటువంటి ఒక మహర్షిది. ఆ జాజలుడు అని చెప్పబడేటువంటి ఆ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి అతను అక్కడే ఉన్నది ఒక చిన్న సరస్సు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టడం ప్రారంభించాడు.
సరే చేపలు పడుతూ ఉంటే జాజలి మహర్షి చూశాడు అతన్ని. నువ్వు ఆ చేపల్ని పట్టద్దు, ఎందుకంటే వాటిని నేను ఇక్కడ రక్షిస్తున్నాను, వాటిని పోషిస్తున్నాను, నువ్వు వాటిని బాధిస్తున్నావు, అలాంటి బాధ చేయడానికి వీల్లేదు నువ్వు అని చెప్పి అతన్ని అనేక రకాలుగా చెప్పాడు. చెప్పినా అసలు పట్టించుకోలేదు అతను. నువ్వు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అనేటువంటి అహంకారంతో తన పని తాను చేసుకుంటూ వెళుతుంటే చివరికి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చి ఆ ముని, నువ్వు ఒక కొంగలాగా చేపలు పడుతూ పడుకున్నావు కనుక నువ్వు కొంగవైపోతావు పో అని శపించాడు. బకాని వైపోతావు అని శపించాడు. ఎప్పుడైతే ఆ శాపం పడ్డాడో వెంటనే ఉత్కలుడికి భయం వేసింది. వణికిపోతూ అతని పాదాల మీద పడ్డాడు. క్షమించవయ్యా అని ప్రార్థించాడు. సరే, మహానుభావులైనటువంటి ఋషులు క్షణకోపమే ఉంటుంది కనుక వెంటనే ఆ కోపాన్ని విరమించేసుకొని అతను వరం ఇచ్చాడు. శాపం అయితే పోదు కానీ వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపర యుగంలో అంతంలో ఈ భూమి మీద సాక్షాత్ మధురలో శ్రీమన్నారాయణుడి యొక్క అవతారంగా కృష్ణుడిగా పరమాత్మ ఏం చేస్తారు, ఆ కృష్ణుడితో నువ్వు వైరాన్ని పెంచుకున్నట్లయితే అతని చేతుల్లో నువ్వు మరణిస్తావు, అప్పుడు ముక్తిని పొందుతావు అన్నాడు. అనడం చేత అతను ఎదురు చూస్తున్నాడు. అసలు ఇంతకీ ఈ బకుడు అన్నాం కదా, బకాసురుడు అని చెప్పబడేటువంటి ఇతని చరిత్రలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, ఎందుకు ఇతన్ని చంపాడు, అసలు ఇతను ఎవరు ఆ అంతరార్థాన్ని కనుక మనం చూస్తే, ఈ బకుడు అనేటువంటి వాడు దంభము అన్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వత్సాసురుడు అజ్ఞానం, మూఢత్వం. అలాగే వీడు దంభం. దంభం అంటే ఏమిటి, కపటం, కపటంగా ఉండడం. కపటం అంటే ఏంటి, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మన అని మనకి శాస్త్రం ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది. ఏమిటది, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. వీళ్ళని, ఈ గుణాన్ని ఆర్జవం అంటారు. ఆర్జవం అంటే ఏంటి, మనస్సు, వాక్కు, కాయం మూడు కూడా ఒకే విషయం గురించి పనిచేసినప్పుడు, అంటే త్రికరణ శుద్ధి అంటాం మనం. త్రికరణ శుద్ధిగా అంటే 3 ఇంద్రియాలు ఒకే విషయాన్ని గురించి, అంటే ఇప్పుడు సపోజ్ మనం మనస్సుతో భగవంతుణ్ణి భావిస్తున్నాం, నోటితో భగవంతుణ్ణి కీర్తించడం, అలాగే మన ఇంద్రియాలతో భగవంతుని యొక్క ఆరాధన చేయడం, 3 ఒకే కార్యంలో ఉన్నప్పుడు దీనికి ఆర్జవం అంటారు. అప్పుడు ఆ జపించేటువంటి నామము మంత్రము శుద్ధ నామం అవుతుంది. అది దీనికి ఆర్జవం అని పేరైతే, ఇది మహాత్ముల దగ్గర ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు ఏది భావిస్తారో అదే చెప్తారు, ఏది చెప్పారో అదే చేస్తారు. అయితే మనస్సన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మన. దుష్టులైనటువంటి వ్యక్తులు ఉంటారే, వాళ్ళకి మనస్సులో ఒకటి ఉంటుంది, చెప్పేది ఇంకోటి ఉంటుంది, చేసేది ఇంకొకటి ఉంటుంది. వీళ్ళని కపటులు అంటారు. ఈ కపట సంబంధమైనటువంటి గుణంతో లోకంలో చాలామంది ఉంటారు. ఇదిగో ఈ ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళట అంటే కొంగ లాంటి వాళ్ళట, వాళ్ళు అంటే బకుడు లాంటి వాడు. ఎందుకని బకంతో ఎందుకు పోలుస్తారు కపటులైనటువంటి వారిని అనంటే, ఈ కొంగ మనందరికీ బాగా విన్నటువంటిదే కొంగ జపం అంటుంటారు. చూడండి, కొంగ జపం అంటుంటారు. కొంగ జపం అంటే ఏంటి, ఒక తీరంలోకి ఒక సరస్సులోనో లేకపోతే నీటిలోకి వెళుతుంది కొంగ. వెళ్ళినటువంటి కొంగ ఏం చేస్తుంది, ఒక కాలుని పైకి ఇలా పెట్టుకొని ఒంటి కాలు మీద నిలబడుతుంది. ఒంటి కాలు మీద తపస్సు చేసేవాడిలాగా చాలా మౌనంగా, మాట లేదు, పక్కకి చూడటం లేదు, ఏమీ లేదు, అలా జపం చేస్తూ తపస్సు చేస్తున్నటువంటి వాడిలాగా కూర్చుంటుంది. ఎప్పుడైనా కొంగను చూడండి, మనకు కనిపిస్తూనే ఉంటాయి, అలా నిలబడి ఉంటుంది. ఎందుకు అలా నిలబడి ఉంటుంది అది అంటే, దాని కదలికల వల్ల ఆ పక్కన ఏదైనా సరే చేపలు కనుక వస్తే అవి పోవటం కోసం, పోకుండా ఉండడం కోసం. అంటే ఇప్పుడు అదే కదిలింది అనుకోండి, అవి వెంటనే వెళ్ళిపోతాయి. అందువల్ల అలా కలుగుతాం. అంటే దీని మనస్సులో ఒకటి ఉంది, పైకి కనిపించేది ఇంకో రకం, చేసేది ఇంకోటి. ఏమిటి మనస్సులో ఏముంది, చేపలు వస్తాయి పట్టుకోవాలను, అందుకని నిలబడింది.
కపటం అన్నమాట. చేపలు వస్తాయి, పట్టుకోవాలి, దాని కోరిక అది అసలు. కానీ చేస్తున్నటువంటి రీతి ఏమిటి? తపస్సులాగా అనిపిస్తుంది క్రియ. అంటే రెండు వేరువేరుగా ఎప్పుడైతే ఉంటాయో తాను చేసేటువంటి క్రియలో అది కపటం అంటారు. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఈ కపటంగా జీవించడం, దంభంగా జీవించడం అనేటువంటిది చాలా విరోధం భక్తికి. భక్తి సముద్రం అంటే, భక్తి నది అంటే యమునా నది తీరంలో ఈ రెండు బాధలు తప్పనిసరిగా వస్తాయి. భక్తి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ అజ్ఞానం అనేటువంటిది వస్తుంది. అజ్ఞానం చేత తానేమనుకుంటాడు, నేను మహాభక్తుణ్ణి అనుకుంటాడు. ఈ అజ్ఞానం చేత, మూఢత్వం చేత తనకి ఏదైనా కొద్దిగా ఉన్నది అంటే తను చాలా గొప్పవాడిని అని భావిస్తాడు తన మనస్సులో. ఆ మూఢత్వం చేతనే అందరినీ నిందిస్తాడు, అవమానపరుస్తాడు, ఏవేవో చేస్తాడు. కారణం, నేను పరిశుద్ధుణ్ణి, వాడు దోషి అనే భావన. అలాంటి పరిస్థితి ఆ జ్ఞానం, మూఢత్వం వల్ల కలుగుతుంది. అది వత్సాసురుడు. ఆ వత్సాసురుని పోగొట్టాడు. భక్తి తీరంలో కనుక నువ్వు జీవిస్తున్నట్లయితే, ఈ ఆపదలు వచ్చేది దాంట్లోనే. ఆ తీరంలో ఉన్నప్పుడు పరమాత్మ చెప్పారు కదా, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడెప్పుడు చెడనివ్వను. అందువల్ల పరమాత్మ ఆ వత్సాసురుణ్ణి సంహరించి రక్షించాడు. అలాగే ఇక్కడ కూడా ఈ బకాసురుడు అని చెప్పబడేటువంటి దంభం, కపటం, ఈ కపటం కూడా చాలా బాధ పెడుతుంది మన భక్తి తీరంలో. భక్తి కనుక ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఈ కపటం కూడా వస్తుంది. ఎందుకు? తనకి భక్తి ఏదో కొద్దో గొప్ప మూల ఉంటుంది, దాన్ని తాను పెంచుకుంటూ వెళతాడు కనుక, మరి తాను భక్తుణ్ణి అని కనిపించాలి అంటే ఏం చేయాలి? మనస్సుతో తనకు ఒకటి ఉంటుంది, తను పైకి మాత్రం ఇంకోలాగా ఉంటాడు, మాట్లాడేది ఇంకోలాగా ఉంటుంది. ఆ బకాసురుడు అనేటువంటి దంభం ఏదైతే ఉన్నదో అతను కపటి అని అన్నారు. ఈ కపటం అనేటువంటిది కూడా పరమాత్మ పోగొట్టేస్తాడు, యథార్థమైన స్థితికి తెస్తాడు. స్వామి ఆచార్యులు చెప్తూ ఉండేవారు ఎప్పుడు, కపటంతో ఉన్నా కనీసం మనకి శ్రీరామచంద్రుడే చెప్పాడు కదా, ఎవరైనా సరే నా మీద ప్రీతి లేకపోయినా నన్ను ఆశ్రయించినట్లుగా నటిస్తూ వచ్చినా సరే వాళ్ళని రక్షిస్తానన్నా. అలాగా ఇక్కడ పరమాత్మ, మా ఆచార్యులు చెప్తూ ఉండేవారు ఎప్పుడు, ఒకతను ఎవరో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ అడవిలోనే ఒక బోయేవాడు ఉన్నాడు, అంటే పక్షులను కొట్టేవాడు ఉంటాడు కదా, అతను తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతుండేటువంటి వ్యక్తి ఒకసారి చెట్టు మీద పక్షి ఉంటే ఆ పక్షిని కొట్టడానికి వెళ్ళాడు. ఆ పక్షులన్నీ ఎగిరిపోయాయి. ఇతను ఎప్పుడు అందరినీ వేటాడుతూ ఉంటాడు కనుక ఆ జంతువులందరూ కూడా ఇతని వాసన తగిలితేనే పరుగులు ఎత్తి వెళ్ళిపోతూ ఉంటాయి. దూరంగా పరిగెత్తి ఇతనికి దొరకటం లేదు. చాలా కష్టపడ్డాడు, ఇతనికి దొరుకుతాయి అనుకొని చూస్తే ఇతనికి దొరకలేదు. ఇతను వస్తే వెళ్ళిపోతున్నాయి. అరే రే అని బాధపడుతున్నాడు. ఒకరోజు ఏ జంతువులు దొరకలేదు. తిరుగుతుండగా ఈ మహర్షి కనిపించాడు. ఈయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అక్కడ అన్ని జంతువులు కూడాను విరోధాన్ని మానేసి అక్కడ కూర్చున్నాయి. ఆశ్చర్యపోయాడు. నేను వస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఈయన దగ్గరేమో అన్నీ కూర్చొని ఉన్నాయి, ఏమిటి విశేషం ఈయన దగ్గర, నా దగ్గర ఏం లేదు అనుకున్నాడు. తాను ఆలోచించాడు, ఓహో ఈయన మహర్షిలాగా ఉన్నాడు, మహర్షి జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటున్నాడు కనుక ఈయన ఏమి చెయ్యడు అనేటువంటి భావంతో, ఆ విశ్వాసంతో అవన్నీ వచ్చాయి. అంటే నేను ఎప్పుడూ జంతువుల్ని చంపుతూ తిరుగుతున్నాను కనుక నా మీద అవిశ్వాసం పొందాయి అని తెలుసుకున్నాడు. అయితే నేను వాటిని మళ్ళీ పొందాలి అంటే నేను కూడా నాటకం వేయాలనుకున్నాడు. నేను కూడా అనుకొని డ్రామా కంపెనీకి వెళ్ళి అవన్నీ తెచ్చుకున్నాడు. ఏమిటవి? గడ్డాలు, మీసాలు, తెల్ల జుట్టు అన్నీ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఏం చేశాడు, ఒక చిన్న పర్ణ కుటీరం కట్టుకున్నాడు అడవిలోనే. కట్టుకొని అక్కడ ఒక చిన్న చెట్టు కింద ఇది వేసుకొని కూర్చున్నాడు. జపం చేస్తూ కూర్చున్నాడు. జపం చేస్తున్నాడు కానీ చేసేటప్పుడు అంతా చూస్తున్నాడు, ఆ జంతువులు ఏమన్నా వస్తున్నాయా,
అతన్ని ఆకర్షించినట్టే నన్ను కూడా ఆకర్షించి ఇలా వస్తున్నాయా అని అలా 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 చూస్తున్నాడు. చూస్తూ ఉంటే కొద్దిసేపటికి ఏవో చిన్న జింకలు అలా వచ్చాయి, అక్కడే మేస్తున్నా ఎవరు ఏమీ చేయట్లేదు. ఓహో, ఇక్కడ ఎవ్వరు నన్ను ఏం ఇచ్చేసేవాళ్ళు లేరు, చంపేవాళ్ళు లేరు అనుకొని ధైర్యంతో అక్కడక్కడే తిరగడం ప్రారంభించి ఆ జంతువుని చూసి ఇంకో జంతువులు అలా 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 అన్నీ కూడాను తిరగడం ప్రారంభించాయి. వెంటనే ఇలా జపం చేస్తున్నటువంటి వ్యక్తికి తనకు అనిపించింది, అబ్బా ఎంత ఆశ్చర్యం ఇది, నేను నటిస్తున్నప్పటికీ కూడా నా మీద విశ్వాసంతో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయే అని అతను చంపుదామనేటువంటి భావం మనస్సులో వచ్చిన వెంటనే నన్ను ఇంత విశ్వసించి వచ్చినటువంటి ఈ జంతువుల్ని నేను చంపితే దుర్మార్గుణ్ణి కదా అనుకున్నాడు. ఆ వేషంలో ఉండడం వల్ల తన మనస్సు కూడా మారింది. అందుకనే రాముడు ఏమన్నాడు, మిత్రభావేన సంప్రాప్తం. మిత్రభావేన సంప్రాప్తం అంటే ఏంటి? నిజంగా స్నేహితుడుగా రాకపోయినా మిత్రుడిగా నటిస్తూ వచ్చినప్పటికీ కూడా నేనెప్పుడు అతన్ని శిక్షించను, రక్షిస్తానన్నాడు. ఎందుకు అంటే ఒకప్పుడు నటించిన తర్వాత అది నిజమవుతుంది ఆ వేషధారణ వల్ల. అలా ఉండేటువంటి రీతిలో ఈ కొంగ అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో ఈ బకాసురుణ్ణి సంహరించాడు. ఈ రెండు చాలా చెడ్డవి. ఈ రెండు కూడాను మనకి పాపాన్ని ఇస్తాయి, మహాపాపాన్ని ఇస్తాయి. ఆ ఇచ్చేటువంటి పాపం ఏమిటి అంటే అఘాసురుడే. మరి అఘాసుర వధ చెప్పునా? అందరు రాలేదే పాపం. సరే, అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు అడవిలోనే వనాల్లో తిరుగుతూ ఉన్నారు కదా, దూడల్ని మేపుతున్నారు కదా, వనంలోనే చాపాటు చేయాలి, భోజనం చేయాలి గోపబాలులతో అందరితో కలిసి అని ముందుగానే గోపబాలులందరికీ కూడా చెప్పాడు. సరే అన్నారు వాళ్ళందరూ. రోజు కూడాను తెల్లవారుజామునే లేచి కృష్ణుడు అతని దగ్గర ఒక కొమ్ము బుర్ర ఉంటుంది. కొమ్ము బుర్ర అంటారు. కొమ్ము బుర్ర అంటే ఇప్పుడు గేదెల కొమ్ములు, ఆవుల కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు లోపల ఉండేటువంటి పదార్థాన్ని తీసేసి దానికి ముందు చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంతో ఆ కొమ్ముల్ని ఊదుతారనమాట. అది పెద్ద శబ్దం వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ కొమ్ము బుర్ర ఒకటి తనకి ఇక్కడ వేలాడేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు కృష్ణుడు. ఎప్పుడైనా గోవుల్ని పిలవాల్సి వచ్చినా లేకపోతే గోపబాలను పిలవాల్సి వచ్చినా ఆ కొమ్ము బుర్రని ఊదేవాడు. సరే, పొద్దున్నే లేచాడు కృష్ణుడు. లేచి బృందావనం ఎంత అందమైనటువంటి భూమి అది, ఎంత అద్భుతమైనటువంటి భూమి ఇది. అదిగో ఆ భూమిలో పొద్దున్నే నిద్ర లేచి తెల్లవారుతూ ఉండగా ఇంకా చీకటి కూడా పూర్తిగా పోలేదు. అలాంటి సమయంలో కృష్ణుడు లేచి కొమ్ము బుర్ర ఊదేవాడు. సరే, ఊదగానే వెంటనే తన యొక్క సహచరులైనటువంటి గోపబాలులందరూ కూడాను లేచి ఇళ్లలో వాళ్ళు పరుగులు ఎత్తుకుంటూ వచ్చేసారు. వాళ్ళ దగ్గర ఉండే గోవత్సాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఇళ్లల్లో ఉండే దూడలు, ఆ దూడలన్నింటినీ కూడా తోలుకొని ఇక్కడికి వచ్చేసారు. తన స్నేహితులందరూ వచ్చిన తర్వాత కృష్ణుడు ఆ గోపబాలులందరితోటి కలిసి బయలుదేరాడు. వాళ్ళందరూ ఏం తెచ్చుకున్నారట? మంచి వేణువులు, కొమ్ములు, అలాగే బెత్తాలు, కర్రలు, ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు. వాటిని తోలాలి కదా, అందుకోసం ఇవన్నీ కూడా తెచ్చుకున్నారట. వాటితో పాటు సద్ది మూటలు కూడా తెచ్చుకున్నారు. సద్ది అన్నం అంటాం కదా, రాత్రి వండింది మిగిలింది, ఆ సద్ది అన్న మూటలు కూడా తెచ్చుకున్నారు. సరే, అందరూ వచ్చేసారని తెలిసిన తర్వాత కృష్ణుడు బయలుదేరాడు. వాళ్ళందరితో పాటు ఆ దూడలన్నీ తోలుకుంటూ నెమ్మదిగా అలా బయలుదేరి వెళుతూ ఉన్నారట. వాళ్ళందరూ దారిలో వెళ్ళేటప్పుడు ఆడుతూ పాడుతూ తమకి ఎన్నో రకాల ఆభరణాలు తల్లిదండ్రులు తొడిగారు. కానీ
ఆ ఉన్నటువంటి వనాల్లో అద్భుతంగా ఉన్నటువంటి ఆ చిగురుటాకులు ఉంటాయి కదా, ఆ చిగురుటాకులు తీసుకునేవారట. పండ్లు ఉంటే ఆ పళ్ళను తీసుకునేవారట. గుత్తిగా ఉండేటువంటి పువ్వులను తీసుకునేవారట. ఇవన్నీ కూడాను తమ ఒంటికి తగిలించుకునేవారట. చెవుల్లో పెట్టుకోవడం, ఈ చెవులో పెట్టుకోవడం, ఇక్కడ తగిలించుకోవడం, వాళ్ళకు ఉండేటువంటి బంగారపు మాలల్లో వాటిని గుచ్చుకోవడం, ఇవన్నీ చేసేవారట. అలాగే నెమలి పింఛాలు కూడా ధరించేవారట. అలా అలంకరించుకుంటూ ఆనందంగా గోవుల్ని తోలుకుంటూ వెళ్ళేవారట. సరే, కృష్ణుడు మాత్రం ఈ వచ్చేటువంటి వీళ్ళందరూ ఇలా వస్తున్నారు, వాళ్ళ అనుచరులు. కృష్ణుడు మాత్రం ముందుకి బయలుదేరి వెళ్ళేవాట. ముందుకి ఒక ఏకాంతంగా ఒంటరిగా నడుస్తూ వనం యొక్క శోభనింతటిని కూడాను దర్శిస్తూ వెళ్ళేవాట. అలా వెళుతున్నాడు. ముందుకి వెళుతూ ఉంటే ఎంత ఆశ్చర్యమైనటువంటి ఇది అంటే, అక్కడ ఉండేటువంటి చెట్ల కొమ్మల మీద అందమైనటువంటి గూళ్ళు కట్టుకొని రామచిలుకలు, పక్షులు ఉన్నాయి. ఆ రామచిలుక పొద్దున్నే తెల్లవారుతూ ఉండగా నిద్రలేస్తూ కృష్ణా కృష్ణ అంటూ నిద్రలేచిందట. తన పిల్లలుంటే వాటిని కూడా కృష్ణా కృష్ణ అని నిద్రలేపుతుందట. వాటిని కూడా కృష్ణా కృష్ణ అనిపిస్తోందట. అలా నిద్రలేస్తున్నాయి. ఎంత అందమైనటువంటి బృందావనం. ఆ బృందావనంలో ఉండే చెట్టు, కొమ్మ, రెమ్మ, రాయి, రప్ప, పక్షి అన్నీ కూడా, జంతువు అన్నీ కూడా కృష్ణ నామస్మరణతో పునీతమైపోయాయి. ఆ రూపాన్ని దర్శిస్తూ తరించిపోయాయి. కృష్ణుడు వనాల్లో వెళుతుంటే అవన్నీ కూడాను అలా మోములెత్తుకొని చూసేవిట. పరీక్షణ్ మహారాజుకి చెప్తారు సుఖ మహర్షి, అక్కడ ఉండే ఆ జంతువులు అన్నీ కూడా, పక్షులు కానీ అన్నీ కూడా అలాగా చూస్తూ ఉండేవిట కృష్ణుడు యొక్క సౌందర్యాన్ని. ఆయన మాటలను వింటూ ఉండేవిట. ఆయన వేణుగానాన్ని వింటూ ఉండి పరవశించిపోయేవిట. అలా ఉండేటువంటి రీతిలో ఉన్నటువంటి వన శోభ అంతటిని తిలకిస్తున్నట్లుగా వస్తున్నాడు తాను. కానీ యథార్థంగా వనశోభని తిలకిస్తున్నట్లు అంటే దర్శించడం కోసం కృష్ణుడు వస్తున్నాడా అంటే కాదండి. యథార్థంగా వనాల్లో ఉన్నటువంటి జీవులకు కూడా తన దర్శనాన్ని కల్పించి వాటిని తరింపచేయడానికి వస్తున్నాడు అని అనుకున్నారు. ఆ వనాల్లో ఉండేటువంటి మూగజీవాలు కూడా ఆ కృష్ణుడిని చూసి పరమానంద భరితురాలు అయిపోతూ ఉన్నట్ట. సరే, అలా వెళుతూ ఉంటే కృష్ణుడు ఆ చెట్లకి పువ్వులు ఉంటాయి. ఈ పూలన్నింటినీ కూడాను అవి రాలుతున్నాయట. ఎలా రాలుతున్నాయట? ఆ వృక్షాలే తమ దగ్గరికి వచ్చినటువంటి కృష్ణుడికి పుష్ప అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నదట. ముందు తన మీద, కృష్ణుడి యొక్క పాదాల మీద, శిరస్సు మీద, శరీరం మీద అంతటా కూడాను పుష్పపు వర్షాన్ని కురిపిస్తున్నట, పుష్పాభిషేకం చేస్తున్నట్లుగా. అందమైనటువంటి ఆ కృష్ణుడు అలా నడిచి వెళుతూ ఉంటే వెనకాలన్నటువంటి పిల్లలందరూ ఉన్నారు కదా, ఈ పిల్లలందరూ కూడా ఆ కృష్ణుడు ముందుకు వెళుతుంటే చూసి, ఇదిగో కృష్ణుడిని నేను ముట్టుకుంటానంటే నేను ముట్టుకుంటాను, ముందు నేను ముట్టుకుంటాను అనుకుంటూ వీళ్ళందరూ పరుగులెత్తుకుంటూ వెళ్ళి ఆ కృష్ణుడిని ముట్టుకొని స్పృశించి ఆనందపడేవారట వాళ్ళందరూ కూడా. అలా ఆనందంగా వీళ్ళందరూ వెళుతూ ఉన్నారు. చాలా ఎన్నెన్నో రకాలైనటువంటి చేష్టలు చేస్తూ. సుఖమహర్షి అంటారు, ఆ గోపబాలుల యొక్క భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్ప భాగ్యం కలిగితే అలా పరమాత్మతో తాము స్వేచ్ఛగా ఆయన్ని స్పృశించడంలోనూ, ఆయన్ని కొట్టడంలోనూ, తిట్టడంలోనూ ఇన్ని రకాలైనటువంటి స్వేచ్ఛని వారు ఆయనతో ఎలా అనుభవించగలుగుతారు? ఎంత భాగ్యవంతులు కదా అనుకుంటారట. యోగులకు కూడా అంత గొప్ప యోగం చేసినా కూడా లభించినటువంటి స్థితి ఇది. పరమాత్మ యొక్క దర్శనమే దుర్లభం వాళ్ళకి. అలాంటిది ఆ పరమాత్మతో ఆడుతూ పాడుతూ ఇంకా ఎంత దుర్లభమైనటువంటి చేష్ట అది. అంత అద్భుతమైనటువంటి స్థితిని పొందారు వీళ్ళందరూ కూడా అని అనుకున్నారట. సరే, ఇలా ఉండగా అమరత్వాన్ని పొందినటువంటి దేవతలు కూడా, వాళ్ళు సాక్షాత్తు అమరులు అయినప్పటికీ కూడా అఘాసురుడు అని చెప్పబడేటువంటి రాక్షసుడికి భయపడేవారట. అలాంటి ఆ రాక్షస అధముడైనటువంటి వాడు ఉన్నాడే, ఇతను పిల్లలందరూ కూడాను ఇలా ఆనందిస్తూ ఉంటే, స్వేచ్ఛగా తిరుగుతూ ఆనందిస్తూ ఉంటే వారి యొక్క సంతోషాన్ని చూసి వీడికి కన్ను కుట్టింది. ఓర్వలేకపోయాడు.
ఇతను కంసుడి యొక్క బంటు, కాకుండా పూతన బకాసురుల యొక్క సోదరుడు. పూతనకి బకాసురుడికి సోదరుడు కూడా. అందువల్ల తన సోదరుడిని ఇద్దరిని చంపినటువంటి వాడు అని కృష్ణుడి మీద అతనికి విపరీతమైనటువంటి కోపం ఉన్నది. ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అందులోనూ కంసుడు కూడా పంపించాడు ఇతన్ని. అతనికి ప్రత్యేకంగా అతని మీద ద్వేషం ఉంది, ఇంకా ఎదురు చూస్తున్నాడు కనుక వచ్చాడు. సరిగ్గా ఈ సమయం చాలా బాగుంటుంది, బృందావనంలో వీళ్ళు విహరించే సమయంలో నేను కృష్ణుణ్ణి ఇద్దరిని కూడా చంపొచ్చు అనుకున్నాడు. చూడండి, ఇప్పుడైనా సరే ఇతని పేరేంటి? అఘాసురుడు. అఘం అంటే ఏంటి? పాపం. మనకి ఎక్కడైతే అజ్ఞానం, దంభం ఉంటాయో దానివల్లనే వచ్చేది పాపం. కనుక వాటికి స్నేహం చేస్తూ ఉంటుంది పాపం ఎప్పుడు కూడా. అందుకే ఈ దంభము, లేకపోతే ఈ వత్సాసురుడు, లేకపోతే ఈ బకాసురుడు అని చెప్పబడేటువంటి వాళ్ళు భక్తి యొక్క సమీపంలో వచ్చి, తీరంలో వచ్చి వాళ్ళు విహరిస్తూ వాళ్ళు మనకి ఏం తెచ్చిపెడతారు? పాపాన్ని తెస్తారు. ఆ పాపం అనేటువంటి వాడే అఘాసురుడు. ఈ అఘాసురుడు గోపబాలులతో పాటుగా కృష్ణుడిని మింగేయాలి అని తాను కొండ చిలువ ఆకారాన్ని పొందాడు. అజగరం అంటామే, అజగర రూపాన్ని పొందాడు. సరే, రోజు వాళ్ళు ఏ మార్గంలో అయితే వెళతారో ఆ మార్గాన్ని చూసుకొని ఆ మార్గంలో నిలబడ్డాడు. అలాగా పాకి ఉన్నాడు, నోరునిలా తెరిచిపెట్టాడు. అదొక పెద్ద గుహలాగా తయారు చేశాడు, వాళ్ళకి తెలియకుండా ఉండేలాగా. కింద ఉండేటువంటి పెదవిని భూమి మీదకి, పై పెదవిని ఆకాశానికి తగిల్చాడు. అలాగే తనకు ఉండేటువంటి కందరాలు లోపల చాలా విశాలంగా ఉన్నాయట. మధ్య భాగం ఏదైతే ఉన్నదో లోపల అది అంధకారంగా ఉందిట. ఆ గుహలో చాలా చీకట్లుగా ఉన్నదిట. తన యొక్క నాలుక పొడవైనటువంటి ఒక రహదారి అంటే దారిలాగా ఉన్నదిట. అతని 2 నేత్రాలు కూడా అగ్నిలాగా మండుతూ ఉన్నాయట. సరే, అలా ఉన్నటువంటి ఈ గుహని చూశారు గోపబాలురు. ఆడుకుంటూ వచ్చి, అరే ఇదేంటి, మనం రోజు ఈ దారిలోనే తిరుగుతామే, ఎప్పుడూ చూడలేదే, ఇదేంటి ఏదో గుహ కొత్తగా వచ్చింది ఇక్కడ అని అనుకున్నట్టు కొంతమంది ఆ గోపబాలుల్లో. ఈ పర్వతం ఎక్కడి నుంచి వచ్చింది, గుహ ఎక్కడొచ్చింది అనుకుంటూ ఉంటే కొంతమంది అన్నట్ట, లేదు ఇది బృందావనంలో ఉన్నటువంటి ఒక ఐశ్వర్య విశేషం కాబోసు, మనం ఇంతమటు గమనించలేదు అన్నట్ట కొంతమంది. కాదు ఇది ఐశ్వర్యం కాదు, ఇది గుహ కాదు, పాడు కాదు, ఇది ఒక సర్పం అన్నట్ట కొంతమంది. ఇది పాము చూడండి, దానికి తోక కూడా ఉంది వెనకాల, అది నోరు తెరిచి పెట్టుకొని ఉన్నది, అదిగో అది సర్పం అన్నట్ట వాళ్ళందరూ కూడా. ఇది మన అందరినీ మింగడానికి వచ్చింది అన్నట్ట కొంతమంది. అయినా మనకేంటి భయం అన్నట్ట కొంతమంది. అది సర్పం అయితే ఏమిటి, ఏమైతే ఏమిటి, ఏది ఏమైనా కూడా మనకేం భయం లేదు, మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఏమిటి అంత ధైర్యం ఏమిటి? కృష్ణుడు ఉన్నాడు వెనకాల. ఆ బకాసురుణ్ణి సంహరించాడు కదా, ఆ వత్సాసురుణ్ణి సంహరించాడు, వీడికి కూడా అదే గతి పట్టిస్తాడు, ఇబ్బంది ఏం లేదు, మనం భయపడవలసిన అవసరం లేదు. మన కృష్ణుడు ఉండగా మనకి భయమే లేదు అన్నారు అని లోపలికి వెళ్ళిపోయారు బాబు. వేరే వాళ్ళు పిల్లలు భయపడిపోతూ కొంతమంది ఉన్నారు, కానీ కొంతమంది ధైర్యం చెప్పేవాళ్ళు ఉండటంతో వాళ్ళందరూ కూడా అలా లోపలికి వెళ్ళారు. ఇది గుహ లేకపోతే పాము నోర తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళారు. సరే, ఇది విశ్వాసం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు? మృత్యుముఖంలోకి వెళుతున్నారు. సరే, తర్వాత మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు లోపలికి ప్రవేశిస్తూ ఉండగానే వీడు నాలుకని కొద్దిగా అలా కదిపాడు. అలా కొద్దిగా కదిపేటప్పటికీ దాని మీద నడిచి వెళుతూ ఉన్నటువంటి వీళ్ళు టబుక్కని లోపలికి వెళ్ళిపోయారు. ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత కడుపులో మరి ఇది ఉంటుంది కదా, జఠరాగ్ని. ఆ జఠరాగ్నిలోకి వెళ్ళిపోయారు. ఆ లోపల ఉన్నటువంటి దాంట్లో చిక్కుపోయారు. వాళ్ళందరూ కూడాను మాడిపోతున్నారు. కృష్ణుడు వాళ్ళు లోపలికి వెళుతూ ఉన్నప్పుడే చూశాడు. దూరం నుంచి పెద్దగా కేకలు వేశాడు. వెళ్ళొద్దు సుధామ ఆగు అంటూ పెద్దగా కేకలు పెట్టాడు.
కానీ వీళ్ళు వినిపించుకోలేదు, వెళ్ళిపోయారు లోపలికి. అలా వాళ్ళు ఏమంటున్నారు, కృష్ణుడు ఉన్నాడు పర్వాలేదు మనకేమంటున్నారు. వెంటనే కృష్ణుడికి అనిపించింది, అరేరే నన్ను అనుసరించే వాళ్ళు పూర్తిగా నా మీద విశ్వాసం పెట్టుకొని అతను ఉన్నాడు నాకు ఏం పర్వాలేదు అంటూ మృత్యు యొక్క ముఖంలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వాళ్ళందరూ జఠరాగ్నిలో పడి గడ్డిపోచల్లాగా మాడిపోతున్నారే అనుకున్నాడు పాపం. వాళ్ళ యొక్క దురవస్థను చూసేటప్పటికే సహించలేకపోయాడు కృష్ణుడు. నన్ను ఆశ్రయించిన వాళ్ళు, నా మీద పూర్తిగా విశ్వాసం పొందినటువంటి వాళ్ళు, వాళ్ళని నేను కాపాడకపోతే ఎవరు కాపాడాలనుకున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, ఈ దుష్టుణ్ణి నాశనం చేయాలి. వీడు ఎందుకు చూస్తున్నాడు, ఇంకా నోరు తెరిచే ఉన్నాడు వాడు, కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నాడు. అసలు వాడు రాలేదు. అందువల్ల కృష్ణుడి కోసం చూస్తున్నటువంటి అతని నోట్లోకి ఇతను పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అతని నోట్లోకి వెళ్ళాడో దేవతలందరూ హాహాకారాలు చేశారు. ఏమిటిది ఆశ్చర్యం, వాడు మృత్యువు, ఆ మృత్యువు యొక్క రూపంలోకి ఆ నోట్లోకి ఇతను కృష్ణుడు వెళ్ళిపోయాడు, ఏమిటి ఎంత ఆపద ఏమన్నా సంభవిస్తుందేమో అని భయపడిపోయారు వాళ్ళందరూ కూడా. అయితే భయపడుతూ ఆహాకారాలు చేస్తున్నారు. కానీ భక్తులకి కష్టం కలిగితే సహించినటువంటి ఆ పరమాత్మ అతని యొక్క నోట్లోకి వెళ్ళి సరిగ్గా అతని యొక్క కంఠ ప్రదేశం ఉంది, గొంతు, ఆ గొంతు దగ్గరికి వెళ్ళి తన యొక్క శరీరాన్ని పెంచేశాడు. ఎప్పుడైతే తన శరీరాన్ని పెంచాడో ఆ ద్వారం మూసుకుపోయింది. ఆ ద్వారం ఎప్పుడైతే మూసుకుపోయిందో అతను పీల్చే గాలి లోపలికి వెళ్ళలేకపోయింది. ఎప్పుడైతే తనకి ప్రాణవాయువు లోపలికి అందలేదో గిలగిల 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 కొట్టుకున్నాడు. కొట్టుకున్నటువంటి ఆ ప్రాణం ఎటు వెళ్ళాలో తెలియక సరిగ్గా ఈ ఉన్న సహస్రారాన్ని ఛేదించుకుని బయటికి వచ్చింది. సహస్రారాన్ని ఛేదించుకొని బయటకు వచ్చినటువంటి అఘాసురుడి అని చెప్పబడేటువంటి అతనితో పాటుగా ఈ గర్భంలో పడినటువంటి ఈ దీంట్లో మాడి చనిపోయినటువంటి ఈ పిల్లలు, గోపబాలురు, గోవులు అన్నీ కూడాను టక్కన ఆ ద్వారంగానే బయటికి పడ్డాయిట. అన్నీ బయటపడ్డాయి. ఆ బయటకు వచ్చినటువంటి అఘాసురుడు ఎవడైతే ఉన్నాడో అతను జ్యోతిస్వరూపంగా వచ్చి కృష్ణుడి యొక్క పాదాల్లో చేరిపోయాడు. కృష్ణుడి యొక్క పాదాల్లోకి చేరిపోయాడు. అతనికి ఆ సాక్షాత్తుగా మోక్షమే లభించింది అన్నాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న దేవతలందరూ జయ జయధ్వానాలు చేశారట. బా, ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేసావు, ఇంతకాలం వీడు మమ్మల్ని అందరినీ తన్ని తగలేస్తున్నాడు, దేవతలమే కానీ అమరులమే కానీ ఇతనికి భయపడిపోతున్నాం, ఇలాంటి భయాన్నంతటినీ మాకు పోగొట్టావయ్యా. ఇటు వాళ్ళని రక్షించాడు, ఇటు వీళ్ళని రక్షించాడు. వీళ్ళందరూ బయటపడ్డారు. పడి అందరూ కూడా మృతమైపోయి చనిపోయి ఉన్నారు. ఆ మృత శరీరాల్ని ఒక్కసారి తన యొక్క దివ్యమైనటువంటి చూపులతో అలా చూసేట తానంతే. అలా తన కళ్ళతో అలా చూసేటప్పటికే ఒక అమృత వర్షం కురిసినట్లుగా వాళ్ళ మీద టక్కన నిద్రపోతున్న వాళ్ళలాగా లేచేసారట అందరూ. తన దృష్టిపాతం అంటారు దాన్ని, దృష్టిపాతం. ఆ దృష్టిని వాళ్ళ మీద పడవేశాడు. ఫినిష్, అంతే. వాళ్ళందరూ లేచారట. లేచి విషయం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు పాపం, ఏదో నిద్రపోతున్న వాళ్ళు లేచినట్టు లేచారు. అది అలా లేచేశారు. వాళ్ళందరినీ బ్రతికించాడు. వీడు చచ్చాడు, ఇటు దేవతలకి ఇటు మానవులైనటువంటి వీళ్ళకి అందరికీ ఉపకారం చేశాడు. అందుకని దేవతలందరూ పుష్పవర్షం కురిపించారట ఆయన మీద. మహోపకారం చేశావు స్వామి. ఇంతకీ అఘాసురుడి యొక్క పూర్వజన్మ ఏమిటి అంటే, ఈ అఘాసురుడు శంఖాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేవాడట. అతని కుమారుడు. చాలా గొప్ప బలం కలిగినటువంటి వాడు, చాలా అందంగా కూడా ఉంటాడట. ఒకసారి ఇతను మలయ పర్వతం మీదకి వెళ్ళి ఆ మలయ పర్వతం మీద నడిచి వెళుతూ ఉన్నాడు. వీటికి బాగా అందగాడిని అనేటువంటి ఒక అహంకారం కూడా ఉండేది, మహా అహంకారిగా ఉండేవాడు. ఆ మలయ పర్వతం మీద వెళుతూ ఉండగా ఆయనకి ఎదురు అంటే అదే మార్గంలో వెళుతున్నాడు అష్టావక్రుడు అని చెప్పబడేటువంటి ఋషి. అష్టావక్రుడు అని చెప్పబడేటువంటి ఋషి వంకర్లు తిరిగి ఉంటారు పాపం. 7-8 వంకర్లు ఉంటాయట శరీరాన్ని. అష్ట అంటే 8 కదా, 8 వంకర్లు ఉంటాయి.
అదిగో ఆ వంకర్లతో ఉండేటువంటి ఆయన నడిచి వస్తుంటే వీడికి ఉన్నటువంటి ఆ సౌందర్య మదం చేత ఆయన్ని చూసి పెద్దగా నవ్వేట. అక్కడ చాలా హేళనగా ఆయన్ని చూసి నవ్వేటప్పటికీ ఆయనకి చాలా కోపం వచ్చిందట. ఆ కోపంతో ఈయన ఏమంటున్నాడు, ఈ హేళన ఏం చేస్తున్నాడు, 7 వంకర్లు 8 వంకర్లుగా ఉన్నాడు, ఇతను 8 వంకర్లుగా ఉన్నాడు, ఈ వంకర మనిషి నేను ఎప్పుడు చూడలేదంటూ పెద్దగా నవ్వుతూ ఉంటే, నా వంకరలు చూసి నవ్వుతావా, సరే అయితే నువ్వు కూడా వంకరగా ఉండేటువంటి సర్పాన్ని అయిపోతావు పో అని శపించాడు. ఈ వంకరలుగా తిరిగేటువంటి సర్పమే కదా, కనుక అలా వంకరలుగా తిరిగేటువంటి సర్పాన్ని అయిపోతావు పో అని శపించాడు. ఎప్పుడైతే శాపాన్ని పొందాడో వెంటనే అతనికి జ్ఞానోదయం. అందుకే భగవంతుడు మనకు ఎందుకు కష్టాలు పెడతాడు, కష్టం అనేది ఎందుకు పెడతాడు? ఎప్పుడైతే మర్దనం గుణవర్ధనం అని, మర్దనం చేస్తే ఎప్పుడైతే మర్దిస్తాడో అప్పుడే గుణం పెరుగుతుంది వాడు. ఎప్పుడైతే శాపం అనేటువంటిది పెట్టాడో టక్కన వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుంది. అమ్మ బాబోయ్, వెంటనే వచ్చి పాదాల మీద పడ్డాడు. మహాప్రభో రక్షించు, నేనేదో బుద్ధి తక్కువ పని చేశాను, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను రక్షించాలి తప్పదని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు కదా, నువ్వు ఎప్పుడైతే నీ గర్భంలో కృష్ణుడు ప్రవేశిస్తాడో ఆనాడు నీకు విముక్తి కలుగుతుంది అన్నాడు. నీ గర్భంలో ఎప్పుడైతే కృష్ణుడు ప్రవేశిస్తాడో అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అన్నాడు. ఏమయ్యా, భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి చూసి భావిస్తేనే మోక్షం వస్తుందంట. మన సుఖమహర్షి అంటారు కదా, పరమాత్మని మనస్సులో భావించి మనస్సులోనే ఆలింగనం చేసుకుంటే వాడి పాపాలు నశిస్తాయట. భావనలోనే అంత గొప్ప శక్తి కలిగినటువంటి ఆ పరమాత్మ స్వయంగా తన నోట్లోకి వచ్చి తన గర్భంలోకి వచ్చాడంటే వీడు మోక్షం పొందకపోతే ఏం పొందుతాడు? ఇంకా ఆయన పాద స్పర్శతోనే పవిత్రమైపోతాడు కదా. అందుకనే వాడు శరీరంలోంచి రాగానే ఆయన యొక్క పాదాల్లోకి చేరిపోయాడు అని అంటారు. అలాంటి మోక్షం అతను పొందాడు, చాలా భాగ్యవంతుడు అన్నారు. అంటే ఇప్పుడు అఘాసుర వధ కూడా చేశాడు. అంటే ఇప్పుడు ఏమిటి జరిగింది ఇక్కడ? మనకు ఉండేటువంటి భక్తి పొందిన తర్వాత మనకు వచ్చేటువంటి నేను మహాభక్తుణ్ణి అనేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, నా అంత భక్తుడు ఎవడున్నాడు లోకంలో అని తాను భావించుకుంటూ ఇంకొకరిని చులకన చేస్తూ జీవించేటువంటి వాడు. నువ్వెంత, నీకేం తెలుసు, నాకు అన్నీ తెలుసు, నీకేం తెలుసు అనేటువంటిది అహంకారం, అజ్ఞానం వల్ల వస్తుంది. కనుక ఈ భక్తి తీరంలో తప్పనిసరిగా ఇది ఒకటి ఉంటుంది, దీంతోపాటు కపటం కూడా ఉంటుంది. మరి నాకు బాగా తెలుసు అన్నప్పుడు బాగా తెలిసిన వాళ్ళగా నటించాలి కదా, అందువల్ల ఆ నాటకం కూడా ఉంటుంది. ఆ నాటకం ఎప్పుడైతే వస్తుందో అది ఏమవుతుంది? కపటం అవుతుంది. అంటే ఈ రెండు భక్తి తీరంలో ఎప్పుడు విహరిస్తూ ఉంటాయి. వత్సాసురుడు, బకాసురుడు, ఈ రెండింటినీ కూడాను చంపుతాడు పరమాత్మ, నాశనం చేస్తాడు, మనలో ఉండేటువంటి భక్తిని విశుద్ధం చేస్తాడు. అలా విశుద్ధమైనటువంటి భక్తి కలిగిన తర్వాత మోక్షం కలుగుతుంది. మరి ఈ రెండు విశుద్ధం కానంత మటుకు వీడికి కలిగేదేంటి? పాపం. అందువల్లనే వీడి తర్వాత అఘాసురుడు వచ్చాడు. అఘం అంటే పాపం. ఈ అఘం అనేటువంటిది మనకి 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలు. ఏమిటి అఘం? సంచితమని, ప్రారబ్ధమని, ఆగామి అని. సంచితము అంటే మనం అనేక జన్మలు అనేక కర్మలు చేస్తాం, ఆయా కర్మల వల్ల సంపాదించినటువంటి పాపం. ఇదంతా రాశి, పాప రాశి అంటాం. కొండల్లాగా ఉంటుంది. ఎంత ఉంటుందండి మన పాపరాశి అని అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా మించి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎవరెస్ట్ శిఖరం కొన్ని అంగుళాలు పెరిగిందిట, కొలత కూడా చెప్పారు మన అని వచ్చింది ఈ మధ్య రీసెంట్గా, తెలుసా?
కొన్ని అంగుళాలు పెరిగింది. అట్లా మనకుండేటువంటి పాపరాశి కూడా పెరుగుతూనే ఉంటుంది. అలా ఉండేటువంటి ఆ పాపరాశికి పేరు, పాపరాశి పుణ్యరాశి రెండు ఉంటాయి. వాటికి పేరేమిటి? సంచితము. సంచితం అంటే అర్థం ఏంటి? పోగు వేసుకున్నది, ప్రోగు వేసుకున్నది, అన్నిటినీ ఒక చోట చేర్చి పెట్టుకున్నది అన్నమాట. సంచితం అంటే ప్రోగు వేసుకొని సంపాదించుకున్నది. మనం అనేక జన్మల నుంచి ప్రోగేసుకున్నటువంటి పాపరాశి సంచితం ఇది మనకుంటుంది. అయితే ఉన్నటువంటి ఈ రాశి నుంచి పరమాత్మ మరి జన్మలు ఇవ్వాలి, మనం అనుభవించాలంటే ఎట్లా అనుభవిస్తాడు వాడు? ఏమండి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఆ ఉన్నటువంటి డబ్బు మనం అనుభవించాలంటే ఒకేసారి బ్యాంకులోంచి తెచ్చేసుకోం కదా, కొద్ది కొద్దిగా అవసరం ఉన్నంత మటుకు వాడుకుంటుంటాం. అట్లాగే మనకున్నటువంటి సంచిత రాశి ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి పరమాత్మ మన చేత అనుభవింప చేయాల్సి వచ్చినప్పుడు దాంట్లో నుంచి తీస్తాడు పరమాత్మ. కొన్ని పాపాలు తీస్తాడు. ఈ పాపాలన్నీ కూడా అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరం ఏమిటో అది భావించి మనకు ఆ శరీరాన్ని ఇస్తాడు. అది మనుష్య శరీరం కావచ్చు, పక్షి శరీరం కావచ్చు, పశువు కావచ్చు, చెట్టు కావచ్చు, రాయి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ఉన్నటువంటి పాప రాశి ఏదైతే దాంట్లోంచి తీశాడో అది అనుభవానికి కోసం తీసింది కనుక ఆ అనుభవం కోసం తీసినటువంటి ఆ పాప రాశికి సరిపడ శరీరాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ శరీరంతో ఆ పాపాలన్నీ అనుభవించడానికి కావలసినటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తాడు. శరీరం ఇచ్చి పాపాలు ఇచ్చి వదిలేడు. ఈ శరీరంతో ఆ పాపాలని ఎంతకాలం అనుభవించాలి అనేటువంటి దానికి కూడా ఫిక్స్ చేస్తాడు. సెకండ్ టు సెకండ్ ఫీడ్ అయిపోతుంది మనకి, సెకండ్ టు సెకండ్ ఫీడ్ అయిపోతుంది. ఈ క్షణంలో వీడికి ఇది కావాలి, ఈ క్షణంలో వీడికి ఇది కావాలి, వీడికి ఇది కావాలి, వీడికి ఇది కావాలి, వాడికి ఉన్నటువంటి పూర్వ కర్మానుసారంగా వీడు అనుభవించాలి అంటూ పరమాత్మ నిర్ణయం చేసేస్తారు. దాన్నే మనం తలరాత అంటుంటాం. అందుకే దీన్ని పోగొట్టడం అనేటువంటిది లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదట. లలాట లిఖిత రేఖ పరిమాష్ట్రం న శక్యతే. ఎవరికండి? హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి. హరి కానీ, హరుడు కానీ, చతుర్ముఖ బ్రహ్మ కానీ, దేవతలు కానీ ఎవ్వరూ కూడాను లలాట లిఖిత రేఖ, వీడికి ఏదైతే వాడికి రాయబడిందో దాన్ని పోగొట్టడం పరిమాష్ట్రం న శక్యతే, లోకంలో ఎవ్వడికి కూడా సాధ్యం కాదు. పోగొట్టలేరు ఎవరు కూడా. అంటే అర్థం ఏంటి? అవశ్యం అనుభోక్తవ్యం, తప్పనిసరిగా వాడు అనుభవించి తీరవలసింది. శుభాశుభ కర్మ ఫలం అన్న, శుభాలు కానీ అశుభాలు కానీ అవశ్యం అనుభోక్తవ్యం, తప్పనిసరిగా అనుభవించి తీరవలసింది. కనుక ఆ ఉండేటువంటి దానికి పేరు ప్రారబ్ధం అని. ఈ ప్రారబ్ధం అనేటువంటిది ఇచ్చాడు మనకి. మనం చేసుకున్నటువంటి ఆ ఉన్న పాపరాశో పుణ్యరాశి నుంచో తీసి ఇచ్చినటువంటిది మానవ జన్మనిచ్చింది. అంటే మానవ జన్మ రాగలిగినంత గొప్పగా ఉన్నదన్నమాట మనది. ఈ జన్మ అవకాశంగా ఇచ్చాడు పరమాత్మ. దేనికి అవకాశం? ఇప్పటిదాకా వచ్చి 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 అనేక రకాల 84 లక్షల యోనుల్లో మనం పుట్టాం. పుడుతూ 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 వచ్చినటువంటి మనకి జ్ఞానం అనేటువంటి లేదు. మనం బయటపడే అవకాశం లేదు. బయటపడాలన్నా బయటపడలేనటువంటి వాళ్ళ జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానపు దశ. అందువల్ల జ్ఞానం అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఇచ్చి, అబ్బాయి నువ్వు బయటపడడానికి నీకు అవకాశం ఇస్తున్నా, ఇవి బయటపడడానికి కావలసిన సాధన సంపత్తి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలన్నీ నీకు ఇస్తున్నాను. ఇంద్రియాలు ఇస్తున్నాను, జ్ఞానం ఇస్తున్నాను. ఈ ఇంద్రియాలని జ్ఞానాన్ని రెండింటినీ కూడా నువ్వు పొంది నువ్వు బయటపడే ప్రయత్నం చేసుకో అంటూ మానవ జన్మనిచ్చాడు. అయితే ఇలా పరమాత్మ ప్రారబ్ధం అనేటువంటిది ఇస్తాడు. దీంతో పాటు ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు కదా, ఇంద్రియాలు ఇచ్చాడు కదా. ఈ ఇంద్రియాలతో అనుభవం, మళ్ళీ కొత్తగా కొన్ని కర్మలు చేయడం.
రెండు జరుగుతాయి. ఒక పక్క అనుభవిస్తాం, ఇంకో పక్క చేస్తాం. సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం ఒక పక్కన, ఇంకో పక్క కర్మ చేస్తూ ఉంటాం. ఈ కర్మలు చేయడానికి ఉపయోగపడతాయి, అనుభవానికి ఉపయోగపడతాయని రెండు రకాలుగా కూడాను ఇచ్చాడు అన్నమాట. ఏమంటారు? మల్టీపర్పస్ ఇంద్రియాలు ఇచ్చాడు మనం. అందువల్ల ఒక పక్కన మనం అనుభవిస్తున్నాం, ఇంకో పక్కన కర్మలు చేస్తున్నాం. ఈ కర్మలు మన జ్ఞానాన్ని అనుసరించి చేస్తుంది. ఈ జ్ఞానం కూడా ఎలా ఉంటుంది? పూర్వకర్మానుసారంగా ఉండేటువంటిదే ఉంటుంది. కొంత ఏవైతే కర్మలు అనుభవించవలసి వచ్చిందో ఆయా కర్మల కోసంగా ఈ బుద్ధి అనేటువంటిది బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి కదా చెప్తారు. మన బుద్ధి పూర్వపు కర్మల్ని బట్టి అనుసరిస్తూ ఉంటుంది. కొంత, అంతా కాదు. ఇక కొంత ఇప్పుడున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అనుసరిస్తుంది. ఇప్పుడు మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అది దీనికి కొంత సహకరిస్తూ ఉంటుంది. అలా సహకరించేటువంటి ఆ బుద్ధి వల్ల ఇదిగో ఇప్పుడు మనకు ఉండేటువంటి జ్ఞానాన్ని జోడించి మనం కనుక కొద్దిగా గొప్ప అయినా సరే ఒక మార్గంలోకి, మంచి మార్గంలో కనుక రాగలిగితే, ఇది పూర్వకర్మ సహకారం లేకుండా ఇప్పుడు జ్ఞానం నీకు పనిచేయదు. ఈవేళ మనం భగవత్ సంబంధం అయినటువంటి ఆధ్యాత్మిక స్థితిలో కొద్దో గొప్ప భగవంతుడిని ఆరాధిస్తున్నాం పూర్వవాసన వల్లనే. అయితే ఈ పూర్వ వాసన ఒకటి ఉన్నది. ఈ వాసన వల్ల నువ్వు భగవత్ సంబంధమైన దాంట్లోకి వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు వృద్ధి పొందేది మాత్రం ఇప్పుడున్న జ్ఞానం వల్ల. ఇప్పుడు దీంట్లో ఇంకా నువ్వు వృద్ధి పొందొచ్చు. వృద్ధి పొందడానికి అవకాశం ఉంది. ఈ ఇంద్రియాలు ఉన్నాయి, నీ జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానంతో నీ ఇంద్రియాలతోటి ఇప్పుడు వృద్ధి పొందొచ్చు. అది పూర్వకర్మలతో సంబంధం ఏం లేదు. ఈవేళ కొత్తగా నువ్వు చేసుకుంటూ వెళుతున్నావు. ఆ వాసన వరకు పూర్వకర్మ, నువ్వు వచ్చి కూర్చోవడం వరకు నీకు పూర్వకర్మ. ఇప్పుడు నువ్వు తెలుసుకొని దీన్ని బట్టి నువ్వు మార్చుకొని నీ జీవితాన్ని ఒక క్రమబద్ధంలోకి చేసుకోవడం ఇవాళ జ్ఞానం యొక్క కర్మ. ఈ విధంగా జీవుడు మారుతూ వెళ్తాడు. అందువల్ల ఏం చేస్తుంది? ఒక పక్కన దుఃఖాన్ని అనుభవిస్తున్నవాడైనా కూడా అతను తన యొక్క వివేకంతో, తన జ్ఞానంతో ఈవేళ కనుక కొంత వృద్ధి పొందుతూ తన యొక్క రీతిని మార్చుకొని ప్రవర్తించగలిగితే అది అతనికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. చాలామందికి సందేహం, ఇప్పుడు నేను చేసేది పూర్వకర్మ ఇవాళటిదా, ఏదనుకోవాలి నేను? చాలామందికి సందేహం ఉంది. పూర్వకర్మ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఫలం వాసనా రూపంగా నీకు దాన్ని కలిగిస్తుంది. దాన్ని వృద్ధి పొందించుకోవడం, తగ్గించుకోవడం ఇవాళ ఉన్న జ్ఞానం వల్ల నీకు లభిస్తుంది. కనుక దాన్ని పొంది దాంతో మనం బాగుపడాలి. అందుకని నీ జ్ఞానాన్ని ఉపయోగించవయా, నువ్వు జ్ఞానవంతుడివి కా అని అందరూ కూడా నువ్వు పోరేది కారణం అదే. అట్లా ఒకవేళ చెడ్డ గుణం వచ్చిందనుకోండి, పాపఫలం చేత వాసన, ఆ వాసనని ఇప్పుడు పొందినటువంటి జ్ఞానంతో దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. అలాంటి అవకాశం అద్భుతంగా ఈ మానవ జన్మకి మాత్రమే ఉన్నది, ఇంకో జన్మకి లేదు. కనుక ఈ మానవ జన్మను మనం ఉపయోగించుకొని తరించాలి. రావచ్చు మన వాసన బలం చేత ఏవైనా కర్మలు మనకి రావచ్చు, దాన్ని బాగు చేసుకోవాలి మనకుండే ఈ పాటి. దీన్ని ఏమంటారు? ఇవాళ ఉండేటువంటి ఈ జ్ఞానం చేత మనం ఏదో వృద్ధి పొందించుకున్నాం భగవద్భక్తిని. అప్పుడు ఏమవుతుంది? భక్తి అనేటువంటిది కంకులేస్తుంది, అనేక బీజాలని పుట్టిస్తుంది. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, ఆ విత్తనాన్ని మనం భూమిలో పాతాం. ఆ భూమిలో పాతవలసి వచ్చినప్పుడు మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏమిటి? ఇది సుక్షేత్రం కావాలి, మంచి క్షేత్రం కావాలి. వట్టి భూమి కాకూడదు. వట్టి భూమి అంటే నాస్తికులు. సుక్షేత్రం అంటే
పరమాత్మ సంబంధమైన భావం కలిగినటువంటి వాడు, తత్సంబంధమైనటువంటి రీతిలో ధర్మం తెలిసి కొద్దో గొప్ప దాని మీద శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఆ శ్రద్ధ కలిగినటువంటి సుక్షేత్రం ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక ఈ భక్తి అనేటువంటి బీజాన్ని నాటితే ఈ బీజం ద్వారా ఏమొస్తుంది? మొలకెత్తుతుంది. మొలకెత్తి అది పెరుగుతుంది, వృద్ధి పొంది పువ్వులు వస్తాయి, పువ్వుల నుంచి కాయలు అవుతాయి, కాయల నుంచి ఫలాలు వస్తాయి. ఈ భక్తి అలా వృద్ధి పొందించుకోవడానికి ఇప్పుడున్నటువంటి జ్ఞానం అనేటువంటి జలాన్ని దానికి పోస్తూ 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 పెంచాలి. వృక్షానికి ఆహారం జలం, ఇక్కడ జ్ఞాన జలాన్ని పోయాలి, పోసి దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, వృద్ధిపరుచుతూ వెళ్ళాలి. అలా ఎప్పుడైతే అది వృద్ధి పొందుతూ వెళుతుందో అప్పుడు ఏమిస్తుంది? అది అనేక ఫలాలు ఇస్తుంది. నువ్వు ఒక్క ఫలానికి సంబంధించినటువంటి గింజ, ఒక గింజని పాతావు, కానీ అది అనేకమైనటువంటి ఫలాలను ఇస్తావు. ఇలా ఇవ్వబడినటువంటి ఫలాలన్నీ కూడా ఆగామి అంటారు. ఏమంటారు? ఆగామి. సంచితం అంటే అనేక జన్మల నుంచి మనం ఆర్జించినటువంటి మన సంపద, పాప పుణ్య సంపద. అది పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఉంటుంది. మన చేత అనుభవింప చేయడం కోసం పరమాత్మ మనకి ఇచ్చేటువంటిది ప్రారబ్ధం. ఇక ఇక్కడ మనకి జ్ఞానంతో కూడినటువంటి జన్మని, మానవ జన్మని ఇచ్చాడు కనుక ఈ జ్ఞానంతో మనం మళ్ళీ దాన్ని వృద్ధి పొందించుకుంటే, అంటే మంచిని వృద్ధి పొందిస్తూ చెడుని నాశనం చేసుకోవడం, చెడుని నాశనం చేయడం కూడా వృద్ధి పొందించడమే. గుర్తుంచుకోండి, చెడుని నాశనం చేయడం కూడా వృద్ధి పొందించుకోవడమే. ఎట్లా? అది మనం దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడం, ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. సంపద పొందితే ఆనందం వస్తుంది. ఇప్పుడు అది వృద్ధే కదా. సంపద కలిగిన వాడికి ఎలాగైతే ఆనందం ఉంటుందో, దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడం, దారిద్ర్యం పోగొట్టుకోవడం అంటే సంపద కలిగిన వాడు అవుతాడు కదా. అప్పుడు ఏమొస్తుంది? అదని వృద్ధే కదా మరి. అయితే కొంతమంది అనుకోవచ్చు, దారిద్ర్యం అయితే పోయింది. ఎలా పోయింది? సంపద వస్తేనే పోతుంది. అందువల్ల దాన్ని ఆ విధంగా వృద్ధి పొందించుకోవచ్చు. అలా పరమాత్మ మనకి ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు జీవితాన్ని. అందువల్ల నీ జ్ఞానాన్ని నువ్వు తప్పనిసరిగా ఉపయోగించాలి. నీ జ్ఞానాన్ని ఉపయోగించి నీలో ఉండేటువంటి ఆ అనుభవం రూపంగా వస్తున్నటువంటి వాసనలు ఏమిటో తెలుసుకోవాలి. ఆ వాసనల్ని నువ్వు పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. నీకు వచ్చేటువంటి పుణ్య విశేషం ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా వృద్ధి పొందించుకునే ప్రయత్నం చేయాలి. ఈవేళ ఉన్నటువంటి జ్ఞానం దానికి ఉపయోగపడాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా చేసుకుంటూ వచ్చావో అప్పుడు నీకు మోక్షం అనేటువంటిది కలుగుతుంది. ఇది సూక్ష్మమైనటువంటి విషయం. చాలామందికి సందేహం. చూడండి, లోకంలో చాలామంది అంటుంటారు, పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అనుకోండి, ఇట్లా ఏదో వేదాంతం గట్రాలు చెప్తుంటే వింటారు. విన్నటువంటి వీళ్ళు ఏమనుకుంటారు? ఓహో, ప్రతిదీ ప్రారబ్ధమే అనుకుంటారు. ఏం జరిగినా ప్రారబ్ధమే అనుకుంటారు. అప్పుడు ఏమనుకుంటారు? ఉన్నటువంటి పిల్ల పాప చెడిపోతుంది, లేకపోతే చెడిపోతున్నటువంటి పిల్లవాడు ఎవడో ఉన్నాడు, వాడిని గురించి పెద్దవాళ్ళు ఏమంటారు? అమ్మాయి నువ్వు జాగ్రత్త, వాళ్ళకి మంచి చెప్పండి అంటారు. ఏం చేస్తాం? వాళ్ళ ప్రారంభం అలా పోతుంది. ఏం చేస్తాం? వాళ్ళ ప్రారంభానుసారంగా ఏదో వాళ్ళు నడుస్తారు జీవితంలో. మనం ఏం చేయగలం? అది తప్పు. వాళ్ళ ప్రారంభానుసారంగా వాళ్ళకి వాసన అనేటువంటిది వస్తుంది. ఈ వాసనని వాళ్ళు పోగొట్టుకోవచ్చు. చెడుని పోగొట్టుకోవడానికి నీకు జ్ఞానం ఇచ్చాడు పరమాత్మ. ఆ జ్ఞానాన్ని వృద్ధిపరచాలి. తల్లిదండ్రులైన వాళ్ళు చేయవలసినటువంటి ఉపకారం ఏంటి వాళ్ళకంటే, వాళ్ళకి ఆ జ్ఞానాన్ని వృద్ధిపరచాలి. మంచి మంచి మాటలు ఆ జ్ఞానానికి అందేలాగా చేయాలి. ఇది తప్పు అనేటువంటి విషయం వాళ్ళకి అవగాహనలోకి తేవాలి. ఎప్పుడైతే ఈ అవగాహనలోకి వాళ్ళకి తేలేదో, అది వాళ్ళ ప్రారంధాన్ని బట్టి జరుగుతుంది అనుకుంటున్నారో, అది వాళ్ళకి వినాశకార హేతు అవుతుంది.
అంటే స్వయంగా ఆ తల్లిదండ్రులే వాళ్ళ యొక్క వినాశనానికి కారణం అవుతారు. అందువల్ల ఎవ్వరూ కూడాను వాళ్ళ ప్రారంధం అనేటువంటి భావంతో వదిలిపెట్టకండి. ప్రారంధం ఉండవచ్చుగాక, ఇవాళ ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించాలి. నీకు మానవ జన్మ ఇచ్చింది అందుకనే దాన్ని ఉపయోగించుకొని తరించడానికి ఏమిటి ఇంకా ఇది ఉపాయం అనడానికి కారణం ఏంటి? మానవ జన్మ దుర్లభమైంది అనడానికి కారణం ఏంటి? ఈ జ్ఞానం ఉండడం వల్లనే. ఈ జ్ఞానానికి ప్రయోజనం ఏమిటి? నీకు వచ్చేటువంటి వాసనల్ని గుర్తించి ఈ వాసన నుంచి దూరం అయ్యేటువంటి రీతిలో ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలుగుతావు కనుక. లేకపోతే జీవితం ఏమిటి? మనం ప్రతిదీ ప్రారంధం అనుకుంటూ వదిలేస్తే చివరికి నాశనమే కదా మిగిలేది, ఏమి ఉండదు. ఇంకా ప్రారంధం ఎంత మటుకు అంత మటుగా ఆలోచించాలి మనం. ప్రతిదీ ప్రారంధం కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ సూక్ష్మం తెలియక చాలామంది ఇలాంటి పొరపాటు పడుతూ ఉంటారు. ఈ లోకంలో చాలామంది మమ్మల్ని అడిగారు ఈ ప్రశ్న. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ పాపం ఏదైతే ఉందో ఈ విధంగా పెరిగేటువంటిది ఏదైతే ఉందో అది ఆగామి అంటుంది. వీడి బుద్ధి వీడి జ్ఞానాన్ని ఉపయోగించలేదనుకోండి, వీడికి ఉన్నటువంటి పాప వాసన ఉందనుకోండి, ఆ పాపాన్నే వృద్ధి పొందించుకున్నాడు అనుకోండి, అది ఇంకా ఎవరెస్ట్ శిఖరం 4 అంగుళాలు పెరిగిందన్నారు, దానివల్లే పెరిగింది. ఇవన్నీ దాంట్లో మళ్ళీ క్రెడిట్ అవుతాయి. ఏమవుతాయి? ఏదైనా అకౌంటెంట్లు ఉన్నారు, సిఏలు అవుతాయి అంటే మళ్ళీ ఇవన్నీ దాంట్లోకి చేరిపోతాయి. అయితే మనం పుణ్యాన్ని సంపాదించాలా, పాపాన్ని వదిలిపెట్టేసి అనే కదా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మంచివి చేయి, చెడు వాసనల్ని పోగొట్టుకో, నీ జ్ఞానాన్ని ఉపయోగించు, దానివల్ల ఇది చేయకూడదు అని నియమించు, వాళ్ళ యొక్క జ్ఞానానికి మంచిని అందించు. అలా అందించడం కనుక తల్లిదండ్రులు చేయకపోతే మహాదోషం తల్లిదండ్రులదే అవుతుంది. వాళ్ళు చెడిపోవడానికి కారకులు తల్లిదండ్రులు అవుతారు. కనుక నువ్వు అందించాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు మనం పెంచుకుంటున్నాం అన్నామే, ఈ విత్తనం బీజం పాతిన తర్వాత వచ్చేటువంటి విత్తనాలు ఉన్నాయే అవన్నీ ఆగామి అవుతాయి, మనం చేర్చుకునేవి. అవి మంచి ఫలాలు ఎక్కువగా ఉంటే మనకి పుణ్య రాశి పెరుగుతుంది, పాప ఫలాలు ఎక్కువ ఉంటే మళ్ళీ పాప రాశి పెరుగుతుంది. ఇది సామాన్యమైనటువంటి లోకానికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. సామాన్యమైనటువంటి జనులకి సంబంధించింది. మరి ముముక్షుకి మోక్షమందు కోరిక కలిగినటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఈ లోకంలో సుఖాలు కావాలనుకునేవాడు పుణ్యాన్ని పెంచుకోవాలి, దుఃఖాలు కావాలనుకునేవాడు పాపాన్ని పెంచుకుంటూ వెళ్తాడు. మరి ఈ రెండు అక్కర్లేదు అనుకునేవాడు ఒకడు ఉంటాడు, ముముక్షు అంటారు వాడిని. అంటే మోక్షం మీద మాత్రమే వాడి కోరిక ఉంటుంది, ఈ పుణ్యాలు పాపాలు ఇవే మాకు సంబంధం లేదంటాడు. అదేమిటయ్యా, పాపాన్ని అయితే నువ్వు వద్దనుకోవచ్చు కానీ పుణ్యాన్ని కూడా వద్దనుకుంటే ఎలాగా? మనం ఏం చెప్తాము, ముముక్షు అయినటువంటి వాడికి, సమాశ్రయణ పరుడైన వాడికి ఏం చెప్తాం? అబ్బాయి, నువ్వు ఏ కర్మ చేసినా కూడా నిష్కామంగా చెయ్యన్నారు. ఏ కోరిక నువ్వు కోరుకో, దానివల్ల మంచి ఫలాన్ని కోరకు, చెడ్డ ఫలాన్ని కోరకు, ఏ కోరిక కోరకు. అదేమిటండి, చెడ్డ ఫలం అయితే పాపం, అది వద్దు మనకి, మంచి ఫలం పుణ్యం కదా, అది కోరుకోవచ్చు కదా అన్నాడు. నాన్న, పుణ్య పాపాలు రెండు కూడా 2 సంకెళ్ళ లాంటివి అన్నాడు. 2 సంకెళ్ళ లాంటివి. పాపమైతే ఇనప సంఖ్యల, పుణ్యమైతే బంగారు సంఖ్యల. ఏ సంఖ్యలైతే నేను బంధించడానికి? ఇనప సంఖ్యలు అయితే ఏంటి, బంగారు సంఖ్యలు అయితే ఏ సంఖ్యలైతే నేను బంధించేది అది. కనుక ఆ పుణ్యాన్ని అనుభవించాలన్నా ఈ లోకంలోకి రావాల్సిందే, పాపాన్ని అనుభవించాలన్నా ఈ లోకంలోకి రావాల్సిందే, తప్పదు. ఏమండి, బ్యాంకుతో ఎప్పుడండి మీకు సంబంధం ఉండేది? పెద్దగా చెప్పండి.
డిపాజిట్స్ చేస్తే పొరపాటు పడ్డారు. డిపాజిట్ చేసినా ఉంటుంది, లోన్ తీసుకున్నా ఉంటుంది. బ్యాంకుతో సంబంధం, దాంట్లో డిపాజిట్లు వేసినా ఉంటుంది, లోన్ తీసుకున్నా ఉంటుంది. డిపాజిట్లన్నీ పుణ్యం లాంటివి, లోన్లన్నీ పాపం లాంటివి. గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో ఏది లేకపోతే నువ్వు బ్యాంకు మొహం చూడవలసిన అవసరమే లేదు నీకు. అలాగే పుణ్యపాపాలు ఈ రెండు కూడా మనకి ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు మనం ఈ భూమి యొక్క ముఖం చూడవలసిన అవసరం లేదు. అంటే ఈ లోకంలో పుట్టవలసిన, ఈ సంసారం అనేటువంటి కూపంలో పడవలసిన అవసరమే. అందువల్ల ముముక్షు అనేటువంటి వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? తనకుండేటువంటి పుణ్య పాపాల లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలా పోతాయండి? చెప్పాం కదా, సంచిత రాశి. దీంట్లో మళ్ళీ ఎప్పుడు యాడ్ అవుతూ ఉంటే అది తరిగేది లేదు. అందుకే మనం ఇన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఎంతకాలానికి మళ్ళీ కొంత తగ్గిస్తున్నాడు పరమాత్మ, కొంత పెంచుకుంటున్నాం మనం. ఎప్పుడు ఆయన ప్రయత్నం అది, మన ప్రయత్నం ఇది సాగుతూనే ఉంది ఇలా. అందుకే జనన అది మా పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పోతున్నాం. ఇది ఎంతకాలం? దీనికి పులి స్టాప్ ఎప్పుడు? ఎప్పుడూ కామాలతోనే నడుస్తావు. పులి స్టాప్ ఎప్పుడు అంటే ఆ రెండు పోవాలయ్యా అన్న. ఆ సంచితం అని చెప్పబడేటువంటి రాసులు ఎప్పుడైతే పోతాయో, పూర్తిగా నశించిపోతాయో, ఇంకా అప్పుడు నీకు పులి స్టాప్ పడ్డట్టే. అందుకని ముముక్షు అయినటువంటి వాడు నిష్కామ కర్మయోగం చేయాలి. నిష్కామంగా చేయాలి కర్మ. ఎప్పుడైతే తాను ఫలాన్ని కోరాడో ఆ ఫలం మళ్ళీ దాంట్లో యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది చెడైనా పుణ్యమే. నువ్వు అది పెంచుకుంటూ ఎలా పోగొట్టుకోగలుగుతావు? ఎప్పుడైతే నువ్వు నిష్కామంగా చేయడం ప్రారంభించావో భగవంతుడి యొక్క దృష్టి నీ మీద పడుతుంది. భగవంతుడి యొక్క దృష్టి పడుతుంది నీ మీద. వీడు ఏ కోరిక లేకుండా కోరుతున్నాడే. చూడండి, లోకంలో మనం కూడా చూడండి, మామూలు వ్యక్తుల్ని మనం చూసినా కూడా భక్తులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, మాకు బాగా అనారోగ్యంగా ఉంది స్వామి, మీరు ఏదైనా చెప్పండి, మేము ఒక మంచి వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం, బాగా వృద్ధి పొందేలాగా అనుగ్రహించండి. ఇవన్నీ సకామాలు. వచ్చాడు ఒక ఆయన, ఏమీ కోరలేదు, పరమాత్మని దర్శించుకున్నాడు. ఏమయ్యా నీకేం కావాలి? ఏం అక్కర్లేదండి, మిమ్మల్ని చూసిపోవడానికి వచ్చాను అంతే అంటే. వీడు నిష్కామం, వాడు సకామి. అలా వచ్చేవాడిని విశేషంగా చూస్తాడు ఎప్పుడు కూడా వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. అలా వచ్చి అడిగేటువంటి వాళ్ళని చూసి ఇలా వీళ్ళందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఈ కోరికలతోనే కదా లోకం అంతా అనుకుంటాడు ముముక్షు అయినటువంటి వాడు. ఎవరైతే ఏది కోరకుండా వస్తాడో అతని మీద ఇతని దృష్టి పడుతుంది. పొట్టి మిగిలినటువంటి వాళ్ళకన్నా ప్రత్యేకంగా చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, మిగిలిన వాళ్ళందరికన్నా కూడా ప్రత్యేకంగా చూస్తాడు. ఎందుకు? ఏ కోరిక లేకుండా భగవంతుడిని ఆశ్రయించి బతుకుతున్నాడు. అతని మీద ఒక విలువ పెరుగుతుంది, అతని మీద ఒక గౌరవం పెరుగుతుంది. అలాగే పరమాత్మ దృష్టి మన మీద పడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఏ కోరిక కోరకుండా నువ్వు కర్మ చేస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే కోరుతున్నావో వస్తూనే ఉన్నారుగా వీళ్ళల్లో ఒకడు పోమంటాడు. అప్పుడు పరమాత్మ ఆలోచన చేస్తాడు, వీడు ఏదీ లేదు, నేను ఒక్కడనే కావాలి అనుకొని నా కోసం అని వచ్చాడు వీడు, ఇంకా ఇతర కోరికలే లేవు వీడికి, అందుకని పూర్తిగా నేనే లభించాలి వీడికి అనుకుంటాడు. అదే గోపికల యొక్క స్థితి. అందుకే ఏమన్నారు, గోపి అంటే అర్థం ఏంటి? గోభిః పిబతి.
పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ గుణాలన్నింటినీ కూడాను వాళ్ళ యొక్క అన్ని ఇంద్రియాలతోనూ తాగేటువంటి వాళ్ళట, అనుభవించేటువంటి వాళ్ళు, వాళ్ళ సర్వేంద్రియాలతోనూ అనుభవించేవాళ్ళు పరమాత్మని. ఆ సర్వేంద్రియాలు పరమాత్మను అనుభవించడానికే తహతహలాడతాయి తప్ప ఇంకొక వైపు కూడా చూడడానికి ఇష్టపడవు. అది కావాలి. అప్పుడు పరమాత్మ యొక్క దృష్టి వాళ్ళ మీద పడుతుంది. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టారు కనుక కృష్ణుడు అర్ధరాత్రికి పరిగెట్టుకుంటూ కొంపలు అంటుకుపోయినట్టు వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? కారణం ఏంటి? అలాంటి వాళ్ళని వదిలి పరమాత్మ ఎప్పుడు ఉండడు. వాళ్ళకి ఇంకో కోరికే లేదు. మీరు భాగవతం మొత్తం చూడండి, వాళ్ళకి ఇంకో కోరికే కోరలేదు. ఒక్కటే కోరిక, కృష్ణుణ్ణి పొందాలి. కృష్ణుణ్ణి పొందకపోతే విరహం అనుభవించారు వాళ్ళు. మనలాగా ఎవరో పోతే ఏడుస్తూ కూర్చునేటువంటి వాళ్ళు కాలేదు వాళ్ళు. ఆయన యొక్క విరహాన్ని అనుభవించారు. ఆ కృష్ణుడి యొక్క విరహాన్ని అనుభవించి దుఃఖించారు తప్ప వాళ్ళు ఇంకొక దానికోసమే ఏడవలేదు. అలాంటి వాళ్ళం కావాలి మనం. అప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పడుతుంది పరమాత్మది. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా పడి, పుట్టింది మధురలో అయినా పెరిగింది రేపల్లెలో అయ్యాడు. ఎందుకు? అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక. వీళ్ళకి ఇంకో కామం లేదు, కోరిక లేదు. ముముక్షు ఎప్పుడు అలా ఉంటాడు కనుక అలాంటి స్థితిలో నువ్వు బతకాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇలా బతికావో ఆటోమేటిక్గా తన దగ్గరికి చేర్చుకోవాలని భావించాడో నీకు అడ్డుగా ఉన్నటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తానే నాశనం చేస్తాయి. సంచిత పాపాలన్నీ భస్మం అయిపోతాయి. చిన్న అగ్ని రేణువు, నిప్పు కణం, పెద్ద కొండలాగా ఉన్నటువంటి దూది పర్వతాల మీద పడింది అనుకోండి, ఏమవుతుంది? మొత్తం భస్మం. ఉపనిషత్ చెప్పింది ఈ మాట, మనం చెప్పుకునేది కాదు. ఉపనిషత్ చెప్పింది ఈ మాట. భగవంతుడి యొక్క అనుగ్రహ లేశ మాత్రం చేత నీకుండేటువంటి సంచిత పాప రాశి అంతా కూడా భస్మం అయిపోతుందని చెప్పి. యథా తూలమగ్నవు అని, తూలం అంటే దూది. ఆ దూదిలో అగ్నికణం పడితే ఎలా భస్మం అయిపోతుందో అలా భస్మం అయిపోతుందని చెప్పి. కనుక నీకుండేటువంటి సంచిత, ఆగామి, ప్రారబ్ధం అనేటువంటి 3 రకాలైనటువంటి పాపాల్లో నీవు మొట్టమొదట పోగొట్టుకోవలసింది ఆగామి, మన సంచిత. ఆ సంచితాన్ని పోగొట్టుకోవాలి. ఈ జన్మలో ప్రారబ్ధం అనేటువంటిది అనుభవించక తప్పదు, అది అవశ్యం అనుభోక్తవ్యం అని స్వయంగా పరమాత్మే చెప్తున్నారు కనుక ఎలాంటి వాడైనా అది అనుభవించి తీరవలసిందే. అనుభవించేటప్పుడు తాను అనుకొని కూడా అనుభవించవచ్చు. ఇది తప్పదు, నా ప్రారబ్ధం ఇది. మళ్ళీ ప్రారబ్ధాన్ని ఎలా గుర్తించాలండి? రాముడు చెప్తాడు దాన్ని. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి మనం ఏదో మంచి చెప్పడం ప్రారంభించాం, చెడు చేస్తున్నాడు. చెప్పాం 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు, 100 సార్లు. కనీసం 100 సార్లకైనా అతనిలో కనుక మార్పు వచ్చిందనుకోండి, ఓ వీడి ప్రారబ్ధం పోయింది అనుకోవచ్చు. లేదా అసలు ఇది ప్రారబ్ధం కాదనుకోవచ్చు. ఏమనుకోవచ్చు అప్పుడు? మందబుద్ధి అనుకోవచ్చు. ఇతనికి మందబుద్ధి ఉండటం వల్ల వెంటనే ఎక్కలేదు, ఇతనికి కొద్దిగా ఎక్కువ సార్లు చెప్పవలసి వచ్చింది. కానీ నువ్వు 1,00,000 సార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అతనిలో కనుక కించిత్తు కూడా మార్పు రాలేదు, నువ్వు నిర్ణయం చేసుకోవచ్చు ఇది వీడి ప్రారబ్ధం. ప్రారబ్ధం అని తెలుసుకున్న తర్వాత నువ్వు పోగొట్టలేవు, వాడు పోగొట్టుకోలేడు కనుక వదిలిపెట్టేసేయచ్చు. నీ కర్మ నువ్వేమంటే అలా అయిపో అంటాడు. కనుక అది బాగా గుర్తు పెట్టుకోవాలి.
అందువల్ల మన సంచిత పాపాలు కనుక పోవాలి అంటే, పాపాలంటే పాపాలు కాదు, పుణ్యం కూడా మనకి అడ్డే. కనుక పుణ్య పాప రాశి మొత్తం కూడా నాశనం అయిపోతేనే మనకి పరమాత్మ కనిపిస్తాడు. అప్పటిదాకా నువ్వు కనుక కోరికలు కోరుతూ 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 పరమాత్మని కనుక ప్రార్థించావంటే నీ రాశిని పెంచుకోవడానికే తప్ప పరమాత్మని పొందడానికి పనికి రాదు. అందువల్ల నిష్కాముడవిక. అందుకే మనకి భాగవతంలో అనేక సార్లు వచ్చింది నిష్కాముడివిక, నిష్కాముడివిక, నిష్కామ భక్తి, నిష్కామ భక్తి. ఆ నిష్కామ భక్తి అనేటువంటిది నీలో ఒకసారి అంకురించింది, అది వృక్షం అయింది అంటే మాత్రం నువ్వు వెంటనే అనుకోవచ్చు ఇది జన్మ లాస్ట్, పరమాత్మను పొందవచ్చు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అఘమని చెప్పబడేటువంటి ఈ పాపం ఎప్పుడూ మన కోసం ఎదురుగా ఉంటుంది, మనని మింగటానికి సిద్ధంగా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. మనం భ్రమ చెంది దాని లోపలికి వెళ్ళిపోతాం, అది మింగేస్తుంది. ఆ పాపమే కదా మనని మింగేది. ఇప్పుడు మనకు వచ్చేటువంటి దుఃఖాలన్నీ దేనివల్ల? ఆ అఘాసురుడు మింగటం వల్లనే. అంటే ఆ పాపం మనని ఆక్రమించడం వల్లనే మనకి ఇన్ని రకాల దుఃఖాలు. పుణ్యం 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 అనుకుంటాం మనం. ఆ పుణ్యం వల్ల కూడా వచ్చేటువంటిది ఈ లోకంలో పడి ఉంటామే కదా. ఈ లోకంలో పడి ఉన్నాడు అంటే ఏమండి, జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్నటువంటి ఆ అధికారులు ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళని రూమ్లో పడేస్తారు, కొడతారు, ఏదో చేస్తారు. దాంతోపాటు అన్నం కూడా పెడతారు కదా. ఏదైనా పండగలు వచ్చినప్పుడు కొన్ని విశేషాలు కూడా చేసి ఇస్తారు కదా. అంటే సుఖము ఉంది, దుఃఖం ఉంది. కానీ ఈ రెండు ఎక్కడ అనుభవిస్తున్నాడు? జైల్లో అనుభవిస్తున్నాడు. దాని నుంచి బయటపడినప్పుడు కదా స్వేచ్ఛ. కనుక ఇక్కడ మనం సుఖం అంటే పుణ్యాన్ని అనుభవిస్తున్నాం, దుఃఖం అంటే పాపాన్ని అనుభవిస్తున్నాం. ఈ రెండు అనుభవించే స్థానం ఏది? జైలే. ఈ లోకం జైలే, మనం ఖైదీలమే. కనుక ఎప్పుడు పోవాలి? ఇదే ఎప్పుడు పోవాలి? ఖైదీ అనేటువంటి ఈ గుర్తు కానీ లేకపోతే ఈ జైలు కానీ ఎప్పుడు పోవాలి? నిష్కామ కర్మ చేసినప్పుడు, దాంతోపాటు పరమాత్మని శరణాగతి చేసినప్పుడు. ఎందుకు పరమాత్మని శరణాగతి చెయ్యాలి? సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణం. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ,
గోవింద జయ జయ గోపాల జయ జయ 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 గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.